మీ సొంత బిజినెస్ అండ్ స్టాక్ మార్కెట్ ఈ రెండిట్లో ఏది బెటర్ అని నన్ను అడిగితే క్యాపిటల్ తక్కువ ఉన్నప్పుడు సొంత బిజినెస్ అనేది చాలా మంచిది అని నేను చెప్తాను. హ్యూజ్ క్యాపిటల్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ అనేది యూస్ఫుల్ అని నేను చెప్తా. సో తక్కువ క్యాపిటల్తో స్టాక్ మార్కెట్లోకి రావటం అనేది అంత సజెస్టబుల్ కాదు. ఎందుకంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ ప్రతి నెల ఇన్కమ్ రావాలి అంటే స్టాక్ మార్కెట్తో అంత ఈజీ ఏం కాదు. బట్ ట్రెడిషనల్ బిజినెసెస్ అంటే మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేస్తే 1,00,000 రూపీస్ 2,00,000 రూపీస్తో కూడా మీ సొంత బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే కొన్నిసార్లు డబ్బు లేకుండా కూడా సొంత బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ ఆఫ్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఇప్పుడు ఈ బిజినెస్ అనగానే ఏదో ఒక ప్రోడక్ట్ని కానీ లేదా సర్వీస్ని కానీ మీరు సెల్ చేయాల్సి వస్తుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఒక ప్రోడక్ట్ని సేల్ చేసినప్పుడు 10 నుండి 30% వరకు ప్రాఫిట్స్ అనేవి వేసుకొని సెల్ చేయొచ్చు. కొన్నిసార్లు అయితే ఎక్స్ట్రీమ్ కేసెస్లో అయితే 100% ప్రాఫిట్ కూడా సేల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దాంట్లో తప్పేం లేదు. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ రేర్గా దొరుకుతుంది అనుకుంటే కనుక అటువంటి ప్రొడక్ట్స్ మీద 100% వేసి అమ్ముకోవడంలో తప్పే లేదు. అసలు ఎక్కడ కూడా ఈ తప్పు అని చెప్పేసి అనరు. సో వన్స్ బిజినెస్లో మీకు టర్న్ ఓవర్ పెరిగింది అంటే ఎగ్జాంపుల్ ఒక 10 lakhs టర్న్ ఓవర్ చేశారంటే బేర్ మినిమం 10% ప్రాఫిట్ వేసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ 1,00,000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అదే 20% ప్రాఫిట్ వేసుకుని ఉంటే కనుక 2,00,000 వరకు ప్రాఫిట్ని అర్న్ చేయొచ్చు. అంటే పర్ మంత్ 10 lakhs వర్త్ ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేస్తే చాలు మీకు 20% చేసుకుంటే 2,00,000 రూపీస్ ఇన్కమ్ అర్న్ చేసే స్కోప్ అనేది మీ సొంత బిజినెస్లో ఉంటుంది. అదే టర్న్ ఓవర్ స్టాక్ మార్కెట్లో చేస్తే 20% ప్రాఫిట్ వస్తుందా, అది కూడా రెగ్యులర్గా ప్రతి నెల వస్తుందా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడ్లో మీకు 20% రావడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. బట్ మీ సొంత బిజినెస్ అయితే కనుక కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా 20% అనేది అర్న్ చేయొచ్చు. అది మీకు తెలుసున్న ఫీల్డ్ అయితే ఇంకా సూపర్. తెలియని ఫీల్డ్ అయితే నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది. అందులో ఉండే ప్రాబ్లమ్స్ని చూడడానికి కూడా మీకు కొంత టైం పడుతుంది. అదే మీకు తెలిసిన ఫీల్డ్ అయితే కనుక క్విక్గానే మీరు అర్న్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు ఆలోచించుకుంటూ పోతే చాలా బిజినెస్లు ఉంటాయి 10 to 20% ప్రాఫిట్ వచ్చే బిజినెసెస్. వాటిని స్టార్ట్ చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తక్కువ క్యాపిటల్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ 10 to 20% వరకు ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీకు అంటూ ఒక సాటిస్ఫాక్షన్ అంటే ఒక స్టార్టింగ్ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక అఫీషియల్గా గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అని చెప్పేసి మీరు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. అండ్ ట్యాక్సెస్ రెగ్యులర్గా ట్యాక్సెస్ ఫైల్ చేస్తూ ఉంటే కనుక వన్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీరు 3 years కంటిన్యూస్గా ఫైల్ చేస్తే మీకు డిఫరెంట్ బ్యాంక్స్ నుండి పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ హోమ్ లోన్స్ ఇటువంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగని లోన్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఆ డబ్బుల్ని వృధా చేయమని చెప్పడం కాదు. మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఆ మనీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 lakhs టర్న్ ఓవర్ చేస్తున్నారు, దాన్ని 1 crore టర్న్ ఓవర్ చేయాలి అంటే డెఫినెట్గా కొంత ఇన్వెస్ట్మెంట్ అవసరం రావచ్చు. అటువంటి బిజినెస్లకి బ్యాంకులు లోన్ ఇవ్వడానికి లైన్లో నిల్చొని ఉంటాయి. సో మీరు ప్రాపర్గా కానీ మీ బిజినెస్ని డే టు డే రన్ చేస్తూ ఉంటే ఆ ట్రాన్సాక్షన్ చూస్తే మీకు బిజినెస్ అనేది లోన్ అనేది ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇలా మాట్లాడుకుంటా పోతే కనుక మీరు 10 మందికి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించవచ్చు. మీ బిజినెస్ గ్రో అవుతున్న కొలది పీపుల్ని రిక్రూట్ చేయొచ్చు. అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని కొంతవరకు మీ సైడ్ నుండి కొంతవరకు సాల్వ్ చేసినట్టు ఉంటుంది. సో 10 మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అదొక సాటిస్ఫాక్షన్ అనేది మీకు వస్తుంది. రేపొద్దున్న మీరు బిల్డ్ చేసిన బిజినెస్ని మీ పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళు ఆ బిజినెస్ని ఇంకా గ్రో చేసే అవకాశం ఉంది. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే అల్టిమేట్లీ మీ సొంత బిజినెస్కి ఎక్కువ మార్కులు నేను వేస్తాను. సో ఈరోజు స్టాక్ మార్కెట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తున్నారు అనమాట. డైరెక్ట్గా అంటే ఎటువంటి జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమి చూడకుండానే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వచ్చి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు సంపాదించడం చాలా ఈజీ అని ప్రాఫిట్లు వచ్చిన వాళ్ళు అలా ఉండిపోతున్నారు. ప్రాఫిట్లు రాని వాళ్ళు ఏమో లాస్లు వచ్చిన వాళ్ళు స్టాక్ మార్కెట్ ఈజ్ గ్యాంబ్లింగ్, స్టాక్ మార్కెట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఫీల్డ్, అటువంటి ఫీల్డ్కి వెళ్ళొద్దు అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. రెండు రాంగే. సో స్టాక్ మార్కెట్లో కూడా మంచి మంచి డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంపాదిస్తూ వేరే ట్రెడిషనల్ బిజినెస్లు చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫుల్ టైం ట్రేడర్గా మారాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా
ఫుల్ టైం ట్రేడర్గానే ఉండాలని కూడా నేను చెప్పట్లేదు. సో ఫుల్ టైం ట్రేడర్గా ఉంటుండే సైడ్ బై రకరకాల వెంచర్స్ అనేవి మీరు చేయొచ్చు. సో అవసరమైతే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సైడ్ బిజినెస్ అని అవుతుంది. ఇది కూడా మీ సొంత బిజినెస్ అవుతుంది. ఎటువంటి ఎక్స్పెండిచర్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఆల్వేస్ ఓన్ బిజినెస్ ఉండడం అనేది ఎప్పటికైనా సరే ఒక మంచి ఉపాయం అవుతుంది. సో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడము అనేది మీ మైండ్లోంచి తీసికుండా సో ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోవాలి. సో ఓన్ బిజినెస్ అనేది లేకపోతే అసలు స్టాక్ మార్కెట్లో లేదు. సో స్టాక్ మార్కెట్లో ఉండేవి కూడా ఓన్గా స్క్రాచ్ నుండి బిల్డ్ అయిన బిజినెస్లే. ఆ బిజినెస్లోన మనం ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నామంటే ఏంటి, ఎవరో ఒకరు అక్కడ కష్టపడుతున్నారు. ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ దే. దట్స్ వై వీఆర్ ఏబుల్ టు మేక్ సమ్ ప్రాఫిట్స్ బై ఇన్వెస్టింగ్ మనీ. ట్రేడింగ్లో మళ్ళీ అగైన్ ట్రేడింగ్ అనేది కైండ్ ఆఫ్ బిజినెస్ కిందకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ అంటారు. డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ అంటే ఇట్స్ ఆల్సో బిజినెస్ ఇన్కమ్ అనమాట. దాంట్లో కూడా మీరు సొంత బిజినెస్ చేసినట్టు అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు కరెక్ట్గా అనాలిసిస్, రీసెర్చ్ చేయడానికి ఎనలిస్టులు రిక్రూట్ చేసుకుని మరి మీరు ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ మీరు కల్పించినట్టు ఉంటుంది, మీ సొంత బిజినెస్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే హ్యూజ్ క్యాపిటల్ అవసరం పడుతుంది అనమాట. అదే ట్రెడిషనల్ బిజినెస్లో అయితే హ్యూజ్ క్యాపిటల్ అనేది అవసరం పడదు. ఉన్న మనీని రొటేట్ చేయడం వల్ల, టర్న్ ఓవర్ పెంచుకోవడం వల్ల మంచి మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. సో రెండింటి గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కంపేర్ చేయాలి అంటే చాలా లాంగ్ లిస్టే రాసుకోవచ్చు. నేను బేసిక్గా ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడడం అయితే వెరీ సింపుల్గా కొన్ని విషయాలు మాత్రమే. ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన సాటిస్ఫాక్షన్, ఇటువంటి సాటిస్ఫాక్షన్స్ అనేవి సొంత బిజినెస్లో ఉంటాయి. రేపొద్దున మీరు కూడా ఆ స్టాక్ మార్కెట్లోనే లిస్ట్ చేయొచ్చు మీ బిజినెస్ని. ఇంకోటి చూసుకుంటే కనుక స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసే కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని ఐపీఓగా వెరీ బిగ్ వాల్యుయేషన్స్లో, హై వాల్యుయేషన్స్లో వస్తుంటారు. సో అటువంటి కంపెనీల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఒక 10 రూపాయలు వచ్చే దగ్గర 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు పెడతారనమాట. 2000 రూపాయలు పెట్టి ఆ బిజినెస్లో మనం వాటా కొనుక్కోవాలా లేదా అనేది గట్టిగా ఆలోచించాలి, వైజ్గా డెసిషన్ తీసుకోవాలి. సో మన ముందే కంపెనీ గ్రో అవుతూ ఉంటుంది. వాళ్ళేమో మార్కెట్లోంచి డబ్బులు తీసుకుంటే అంటే గ్యారంటీగా ప్రాఫిట్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా అక్కడ. సో బిజినెస్ చేస్తూ ఉంటారు, దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్లోంచి కొంత షేర్ మాత్రమే ఇన్వెస్టర్స్తో షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి రిస్క్ తక్కువ. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ కోర్స్ గ్రో అవ్వడానికి వాళ్ళకి మనీ కావాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్ డైరెక్ట్లీ ఇన్వెస్టర్స్ దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్స్ మనం డైలీ రోజువారీ డే టు డే యాక్టివిటీస్లో మనం కొంటూనే ఉంటాం వాళ్ళ ప్రోడక్ట్స్ని. సో ప్రోడక్ట్స్ని కొంటున్నామంటే ప్రాఫిట్స్ ఆ కంపెనీకి వెళ్తూ ఉంటాయి. సో మైండ్ని డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో పెట్టకుండా మీ సొంత బిజినెస్ లేదా మీ సొంత జాబ్స్ సంపాదించుకొని అందులోంచి వచ్చిన ఇన్కమ్ని, ప్రాఫిట్స్ని కొంత పోర్షన్ అనేది మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ట్రేడింగ్ చేయడం అనేది మంచి గొప్ప ఆలోచన అవుతుంది. ఒకసారి మీ సైడ్ నుండి కూడా ఒకసారి ఆలోచించండి. నా సైడ్ నుండి అయితే నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నేను డిఫరెంట్ బిజినెస్లు చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ ఈ వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాను అంటే ఇట్స్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ అనమాట. సో డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఉండి డబ్బులు సంపాదించాలి, ఇంకేం చేయకూడదు అనే మైండ్ సెట్ని తీసేసి డైరెక్ట్గా వర్క్ చేయడానికి, బిజినెస్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మన గవర్నమెంట్కి కూడా ఉపయోగపడుతుంది. సో లాంగ్ రన్లో మనం గ్రో అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేయాలి. వర్క్ చేయకుండా ఇంట్లో కూర్చొని ఓన్లీ ట్రేడింగ్ చేసుకుంటూ కూర్చుంటే కనుక అది చాలామందికి ఒక ఇన్స్పిరేషన్గా అయితే అవ్వదు. ఓకే, సో యూ హ్యావ్ టు డూ మెనీ థింగ్స్. సో థింక్ అబౌట్ ఇట్ అండ్ టేక్ వైజ్ డెసిషన్. If you like this video, give me a thumbs up and share this kind of videos among our circles to make them think about their career properly. And also comment and like it and subscribe to this channel. That's all guys. Thank you so much. Bye bye. See you. All the best.